హాయ్ నమస్తే, నేను సవిత సాదర్. నా వీడియోలో మీ అందరికీ స్వాగతం. షిరిడి నుండి ముంబైకి వందే భారత్ ట్రైన్లో ప్రయాణం చేశాము. అందులో ఏమేమి ఇచ్చారు, ఏమేమి చేశాము, ఎలా ఉంటుందో అది అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము షిరిడి స్టేషన్ వచ్చేసాము. మేము సాయిబాబా దర్శనం కొరకని షిరిడికి వచ్చినట్టేమి వచ్చేటప్పుడు కూడా ట్రైన్లోనే వచ్చినాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వందే భారత్ ట్రైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము. వందే భారత్ ట్రైన్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారో అవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇగో ట్రైన్ ప్లాట్ఫామ్ లోపల చాలా బాగుంటుంది. ఒక ఫ్లైట్లో కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంటుంది మనకు లోపల కూర్చున్న తర్వాత. సీట్లు కూడా చాలా బాగుంటాయి. సీట్ మాకు మధ్యలోది దొరికింది. ఇలా టేబుల్ ఉంది మా మధ్యలో. అన్నిటికీ ఉండదు కానీ మధ్యలో ఒక సీటుకి ఒక టేబుల్ ఉంటుంది. ఇక్కడ సీట్ ఉంటుంది. మధ్యలో లంచ్ చేయడానికి ఏదైనా వస్తువులు పెట్టుకుందానికి చాలా బాగా అనిపించింది మాకు మధ్యలో సీట్ దొరికినందుకు. సీట్ పైన కూర్చుండగానే మనకు ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ చదువుకోవాలి. ఒక నీళ్ళ బాటిల్ ఇస్తారు మన గురించి. ప్రతి ఒక్క సీటుకి ఒక నీళ్ళ బాటిల్, ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఈ కంపార్ట్మెంట్ ఇలా ఉన్నది. ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది ట్రైను. కొంచెం ముందరకు వచ్చేస్తామంటే ఇక్కడ ఫుడ్ సెక్షన్ వస్తుంది. ఫుడ్ సెక్షన్ ఇలా ఇందులో అన్ని ఫుడ్, వెజ్ నాన్ వెజ్ అన్ని ఫుడ్లు ఇలా అరేంజ్ చేసి పెడతారు. ఎవరికి వెజ్ కావాలా, ఎవరికి నాన్ వెజ్ కావాలా లెక్కతోని చాలా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. సీట్లు చూడండి ఫ్లైట్లో ఉన్నట్టు ఎంత చాలా బాగా ఉన్నాయో. ఇది టీవీలో మనకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పుతూ ఉంటారు. వాష్రూమ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి వందే భారత్ ట్రైన్లో. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో. ఇప్పుడు మా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ముంబై కొరకి మేము వెళ్తున్నాము. ట్రైన్ స్టార్ట్ కాగానే 5 నిమిషాలకు మనకు స్నాక్స్, టీ ఇవన్నీ ఇస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటి చెప్పాలనుకుంటే, మనము స్నాక్స్, లంచ్ నీకు అవసరం ఉంటే నువ్వు టికెట్లోనే ఇంక్లూడింగ్ చేసుకోవాలి. ఆ టికెట్లో కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ ఇంక్లూడింగ్ చేసుకుంటే లంచ్, డిన్నర్ ఏది కావాలంటే అది మనము బుక్ చేసుకునేటప్పుడు ఇంక్లూడింగ్ చేసుకోవాలి. అయితేనే మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళు. 2-3 తీర్ల స్నాక్స్లు ఉంటాయి. అందులో ఒకటి సమోసా, ఇలా ప్యాకెట్ స్నాక్స్లు 2, టీ ప్యాకెట్ ఇవన్నీ ఇస్తారు. నార్మల్ టికెట్ తీసుకుంటే ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు దొరకవు. టిఫిన్ ఇంట్లో నుండి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా గ్లాస్లో వేడి నీళ్ళు ఇస్తారు. ఆ వేడి నీళ్ళు మనం ఆ ప్యాకెట్ వేసేసుకొని తాగితే టీ అవుతుంది. టీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీకు టీ కావాలంటే టీ ఇస్తారు, కాఫీ కావాలంటే కాఫీ ఇస్తారు. షిరిడిలో మేము పొద్దున దర్శనం చేసేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాము. మా ట్రైన్ సాయంత్రం నుండి అయితే మాకు రాత్రి డిన్నర్ కోసం మేము ఇంక్లూడింగ్ చేసుకున్నాము. మా డిన్నర్ వచ్చేసింది. రాత్రి డిన్నర్ ఇలా ఉంటుంది. మేము వెజ్ తీసుకున్నాము, నాన్ వెజ్ తీసుకోలేదు. నాన్ వెజ్ కావాలన్న వాళ్ళు నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. వెజ్లో మాకు పనీరు సబ్జీ, పప్పు, అన్నము, రొట్టెలు, బటాటా ఫ్రై సబ్జీ, ఇవన్నీ ఒక పెరుగు డబ్బా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో అరేంజ్మెంట్ చాలా బాగున్నది. చాలా నీట్నెస్ తోని చాలా మంచిగా ఇలా ఫెసిలిటీస్ అలా అరేంజ్మెంట్లు చాలా బాగున్నాయి వందే భారత్ ట్రైన్లో. 2 రొట్టెలు, అన్నము తినేసరికి కడుపు నిండుతుంది. తర్వాత వెంటనే మనకు ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు వాళ్ళు. అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తారు ప్రతి ఒక్క సీట్కి ఒకటి. ఇది కూడా అందులోనే ఇంక్లూడింగ్ ఉంటుంది. మన డిన్నర్ ఏదైతే ఇంక్లూడ్ చేసామో అందులో ఐస్ క్రీమ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఒకవేళ మీరు టికెట్లో ఇంక్లూడింగ్ చేసుకోకపోతే లంచ్, డిన్నర్, ఐస్ క్రీమ్, టీ ఏదైనా కావాల్సింది ఉంటే వాళ్ళకు పే చేసి తీసుకోవచ్చు. మీరు అప్పట్లో క్యాన్సిల్ చేసుకున్నది ఉంటే అది ఇవ్వచ్చు వాళ్ళు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.